హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం ట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ పై ఓ లుక్ చేద్దాం రండి. నిన్ను అలా మోకాళ్ళ మీద చూసి బాధ అనిపించిందిరా. గుండెల్ని పిండేసిన డిమాండ్ తల్లి సంజన ఫ్యామిలీ టూ క్యూట్. బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఈ రోజు ఎపిసోడ్ లో మొత్తం ముగ్గురు హౌస్ మేట్స్ ఫ్యామిలీలు వచ్చారు. ముందుగా డీమాన్ పవన్ తల్లి, తర్వాత సంజన ఫ్యామిలీ, చివరిగా దివ్య మదర్ హౌస్ లోకి అడుగు పెట్టారు. డీమాన్ పవన్ తల్లి పద్మ అయితే ఎంత అమాయకంగా ఉన్నారు. అసలు కొడుకు మీద స్వచ్ఛమైన ప్రేమ తప్ప ఆమె మాటల్లో ఇంకేదీ కనిపించలేదు. తన బిడ్డని దగ్గరికి తీసుకొని గోరు ముద్దలు తినిపిస్తుంటే మిగిలిన హౌస్ మేట్స్ అందరూ ఒక్క క్షణం తమ తల్లిని తలుచుకొని అలా ఉండిపోయారు. అమ్మ అంటే అమ్మే. ఈ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ. బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఎందుకో ఈ మాటే గుర్తొచ్చింది. బిడ్డలు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, ప్రపంచం మొత్తానికి చక్రవర్తి అవ్వచ్చు, కానీ తల్లికి మాత్రం ఎప్పుడు పసివాళ్లానే కనిపిస్తాడు. బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు మొత్తం 3 ఫ్యామిలీలు హౌస్ లోకి అడుగుపెట్టాయి. దివ్య వాళ్ళ అమ్మగారు హౌస్ మొత్తానికి ఫుల్ ఎనర్జీ ఇచ్చి ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోతే, డిమాన్ పవన్ తల్లి అందరినీ తన ప్రేమలో ముంచేసి అందరికీ అమ్మని గుర్తు చేశారు. ఈ రోజు ఎపిసోడ్ లో ముందుగా హౌస్ లోకి డీమాన్ తల్లి పద్మ ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఎంట్రీ ఇచ్చే సమయానికి డీమాన్ కి ఫ్రీజ్ అంటూ బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. తన బిడ్డని ప్రేమగా చింటూ అంటూ పిలుస్తూ డీమాన్ తల్లి లోపలికి వచ్చారు. వచ్చి రావడమే తన కొడుకును గట్టిగా పట్టుకొని ప్రేమగా హత్తుకున్నారు. తన చేతితో చేసిన డ్రై ఫ్రూట్స్ సున్నుండా నోటిలో పెట్టి ఎలా ఉన్నావు అంటూ ఆమె పలకరించిన తీరు అందరినీ కట్టి పడేసింది. రీతుకి లడ్డూ తినిపిస్తూ, డీమాన్ కి వాళ్ళ అమ్మగారు లడ్డూ తినిపిస్తుంటే ఏంట్రా అది ప్రోటీన్ పౌడరా అంటూ ఎమ్మాన్యుల్ కామెడీ చేశాడు. ఇంతలో ఫ్రీజ్ లో ఉన్న అందరికీ రిలీజ్ చెప్పగానే వచ్చి డీమాన్ తల్లిని పలకరించారు. ఇక ఈ అమ్మాయి తెలుసా రీతు అంటూ డీమాన్ పరిచయం చేశాడు. చూస్తున్నాంరా రోజు టీవీలో అంటూ ఆమె అన్నారు. ఇక తనకి కూడా తెచ్చిన లడ్డు తినిపించారు పద్మ. ఇక డీమాన్ వంట గురించి ప్రత్యేకంగా చెప్తూ ఎమాన్యుల్ మాట్లాడాడు. డీమాన్ వంటే తింటున్నా, మేము 70 రోజుల నుంచి ఎంత బాగా వంట చేస్తాడో తెలుసా అని ఇమ్ము చెప్పాడు. అవును మేము చూస్తున్నాం, కానీ ఇంట్లో ఎప్పుడు చేయడు వాడు అంటూ